ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా లైక్ చేయటం మర్చిపోతే వెంటనే లైక్ చేయండి. కామెంట్ ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని అయితే చూడండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సాయి చెప్పిన మాట అయితే విందాం రండి. వెలుతురు ఉన్నంత వరకే మన నీడ మనతోనే నడిచేది. బిడ్డ, మనుషులు కూడా అంతే. అవసరం ఉన్నంత వరకే మనతో ఉండేది కూడాను. తల్లి, నేను చెప్పేది ఎన్నిసార్లు మోసపోయినా నువ్వు మరొకసారి నమ్మటమే ప్రేమంటే. అలాగే ఎవరికి తలవంచనిది ఆత్మగౌరవం, ఎవరి ముందు చెయ్యి చాచనిది ఆత్మాభిమానం, ఎవరిని కాదనలేనిది కూడా ఆత్మీయత అవుతుంది. ఇక ఈ మూడింటిటి కలయికే మనిషి యొక్క జీవితం. తల్లి, ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో మనం పాకులాడవలసిన అవసరం లేదు. మన మాట ఇంకా మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి. గుర్తుంచుకో తల్లి, ఎక్కువగా మరిగితే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా విను తల్లి. అలాగే నువ్వు భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు తెగిపోతాయి తల్లి. గుర్తుంచుకో. పని వల్ల ఒత్తిడి పెరగదు, దాని గురించి ఆలోచించటం వల్లే ఒత్తిడి అధికమవుతుంది. అందుకే కదా ఆలోచనల్ని వాయిదా వేసి పనిని వెంటనే చేయండి. అర్థమైంది అనుకుంటా కదా తల్లి. కష్టాలు అనేవి ఏడిస్తే పోవు, ఇక సుఖాలు అనేవి నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితేనే కదా రేపటి రోజు సుఖమయమవుతుంది. అలాగే సందర్భం ఇంకా అవకాశం దొరికినా కూడా ఇటువంటి తప్పులు చెయ్యని వాడే నిజమైన ఉత్తముడు. గుర్తుంచుకో తల్లి, మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి ఉండటం కన్నా మనం బాగుండాలి అని కోరుకునే వ్యక్తి ఉండటం అది మన అదృష్టం అవుతుంది. జీవితంలో ఒకటి గుర్తుంచుకో తల్లి, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు అసలు మాట ఇవ్వకు. నేను చెప్పేది నువ్వు నేర్చుకుంటే సరిపోదు, నేర్చుకున్నది ఆచరణలో పెట్టాలి. చేయగలను అంటే సరిపోదు, చేసి చూపించాలి. ఈ కాలంలో కుటుంబం అంతా బాగుండాలి అని అంటే కనుక ఇంట్లో దుర్వాసనలకు అలవాటు పడిన వారిని, గాలికి తిరిగే వారిని కూడా కుటుంబం పైకి గొడవలను తీసుకొచ్చే వారిని ఇలా నిర్దాక్షిణ్యంగా మెడపట్టుకొని బయటికి గెంటివేయాలి. ఇక ఈ పని ఏ కుటుంబం అయితే చేయగలదో కుటుంబం ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది. కానీ ఇలా చేయటం ఒక కుటుంబానికి అంత సులభమేమీ కాదు. ఇలా చెయ్యాలి అంటే కనుక ఒక భార్యకు భయం, భవిష్యత్తు గురించిన ప్రణాళికలు, అలాగే సమాజం గురించి దిగులు, ఇక తల్లిదండ్రులకు కడుపు కోత, వారిపై ఉండే ప్రేమ, వీటి అన్నింటినీ అధిగమించగలిగితేనే అది సాధ్యమవుతుంది. లేదంటే వారిలో ఎప్పటికీ కూడా మార్పు అనేది రాదు. మీ జీవితంలో కూడా ఎలాంటి మార్పులు ఉండవు. బ్రతికినంతకాలం భరిస్తూ బాధను దిగమింగుకుంటూ బ్రతకాల్సిందే. ఇక ఈ సమాజంలో ఎప్పుడూ కూడా ఇలాంటి మనుషులు, అలాగే ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.
తల్లి, జీవితంలో ఒంటరిగా వెళ్ళు, అలాగే నెమ్మదిగా వెళ్ళు, అంతేకాని వేరేవాడు నీకు సహాయం చేస్తాడని మాత్రం నమ్మకం పెట్టుకొని వెళ్ళకు, నమ్మద్దు కూడా. ఇక్కడ ఎవరికి సరిపడా బాధలు వారికే ఉన్నాయి. వాటి మధ్య నీకు సహాయం అందుతుందని ఎప్పుడు అనుకోకు. అది నీ తప్పే కూడా. నమ్మకాల మీద కూసంత, నీ మీద కొండంత నమ్మకం ఉన్నప్పుడే కదా బ్రతుకు బాగుంటుంది. ఇవన్నీ వదిలేసి వారికి నేను ఎప్పుడో ఏదో సహాయం చేశాను, నాకు వాడు చెయ్యి అందిస్తాడని కలలు కనకు. ఎందుకు అనంటే అవేవి జరిగే పనులే కాదు, అలాగే అవెవరు గుర్తు పెట్టుకోరు కూడాను. నమ్మకం అంటే అసలు నమ్మకం ఒకరు మీరు ఆశించినట్లు నడుచుకోవటం అంటే నమ్మకం అంటే వారు ఏం చేసినా సరే సరైనదే చేస్తారు అని మీరు నమ్మగలగడం. ఒకవేళ మీరు అలాంటి నమ్మకాన్ని వారిపై పెట్టుకున్నట్లయితే ఇక వారు ఏది చేసినా కూడా మీ నమ్మకాన్ని వమ్ము చేసిన వారిగానే కనిపిస్తారు మీకు. మీ ఉద్దేశంలో నమ్మకం అంటే ఏంటి అసలు? కేవలం వారు మీరు అనుకున్నది లేదా మీరు ఆశించింది మాత్రమే చెయ్యాలి అని. లేదంటే అది మీ దృష్టిలో నమ్మక ద్రోహమని. ఇక మీరు అలా అనుకుంటే వారి యొక్క భావాల పరిస్థితి ఏమిటి? వారి యొక్క మనసుకు ఎలాంటి అధికారము ఉండనక్కర్లేదా? జీవితాంతం వారు మీ నమ్మకాన్నే నిలబెట్టుకుంటూ కూర్చుంటే ఇక వారి స్వేచ్ఛను ఎవరు గౌరవిస్తారు? చివరికి వారు వారి జీవితానికి ఎలాంటి సమాధానం ఇచ్చుకుంటారు? నేను ఒకరి ఆదేశాలకు బానిసనవ్వను, అలాగే ఒకరి నమ్మకాలకు బందీ అవ్వను కూడాను. వారి కోసమే ఈ జీవితం అంతా, నాకంటూ ఏ జీవితం లేదు. అసలు జీవితం అనే దానిపైనే అవగాహన లేదు. అయినా గుర్తుంచుకో, మీరు ఎప్పుడైనా ఇతరుల స్వేచ్ఛని గౌరవిస్తారో అప్పుడు మీకు ఎలాంటి నమ్మక ద్రోహం అనేది జరగదు. బిడ్డ, ఒక వ్యక్తికి కేవలం డబ్బు ఉండడం చేత వాడు గొప్పవాడు కాదు. డబ్బుతో పాటుగా సంస్కారం ఉన్నప్పుడే ఆ డబ్బు 10 మందికి ఉపయోగపడేలా ఎవరు ప్రవర్తిస్తారో వారే కీర్తిని ఘటిస్తారు. కేవలం చదువు మాత్రమే ఉండటం గొప్ప విషయమేమీ కాదు. చదువుకున్న వాళ్ళు ఎందరో దారి తప్పిన వాళ్ళు ఉన్నారు. చదువుతో పాటుగా సంస్కారం అబ్బినప్పుడే, ఎలా బ్రతకాలో అలా బ్రతకటం నేర్చుకున్నప్పుడే ఆ చదువు పనికొస్తుంది. గుర్తుంచుకో తల్లి, ఒక భార్యని తన భర్త ఎలా ప్రేమించాలి అని అంటే కనుక తన శరీరాన్ని ఎలా అయితే తను ప్రేమించుకుంటాడో సరిగ్గా అలాగే మీ ఒంటి మీద ఒక చిన్న మచ్చ వచ్చిందే అనుకోండి, దాన్ని పోగొట్టుకోవటానికి చిత్ర విచిత్రమైన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు. అవునా? ఇక దేహంలో ఏదైనా నొప్పి కలిగిందే అనుకోండి, దాని గురించే ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక ముఖంపై ఏదైనా తేడాగా కనిపిస్తే దాన్ని వెంటనే సరి చేసుకుంటారు కూడాను. అవునా? అలాగే నీ దేహాన్ని నువ్వు ఎంతలా ప్రేమించుకుంటావో అంతకంటే ఎక్కువగా మీ భార్యను కూడా ప్రేమించగలగాలి. ఎందుకు అంటే కనుక వివాహం తరువాత భార్య దేహం భర్త, ఇక భర్త దేహం భార్యే కాబట్టి ఒకరిపై ఒకరికి ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఎలాగైతే వారు తమని తాము ప్రేమించుకుంటారో అప్పుడే వివాహ బంధంలో భార్యాభర్తలు జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు. బిడ్డ, ఎప్పుడూ కూడా నీరు ఉన్నంత వరకే బావికి విలువ, డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. అలాగే అందరూ మనవాళ్ళే అనుకోకు, అది తప్పేమీ లేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని మాత్రం
అనుకోకు. పొరపాటున కూడా ఆకలి విలువ కాలే కడుపుకి, ప్రేమ విలువ గాయపడ్డ మనసుకి, కన్నీటి విలువ నిజాయితీగా మనిషి విలువ కష్టాల్లో ఉన్నవారికే కదా తెలుస్తుంది. అప్పుడే కదా నీ జీవితం విలువ కూడా నీకు అర్థమవుతుంది. అలాగే ఎప్పుడూ కూడా మెరుగు పెట్టకుండా రత్నానికి కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు అనేది రాదు. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని అన్ని పనులు క్షణాలలో పూర్తి కావాలంటే కాపు దేనికైనా సమయం రావాలి. అందుకే సహనంతో వేచి ఉండాలి. సహనం అనేది నీ జీవితంలో ఒక ఉపయోగపడే ఆయుధంగా వాడుకోవాలి. అలాగే తలదించుకున్న ప్రతివారు తప్పు చేసినట్టు కాదు, తగ్గిన ప్రతివారు చేతకాని వారు కూడా కాదు. కొన్నిసార్లు నెగ్గటం కంటే తగ్గటం వల్లే మంచి జరుగుతుంది అని అనిపిస్తే ఖచ్చితంగా తగ్గటం అనేది చాలా ఉపయోగం. జీవితంలో ఆనందాన్ని అందించేటటువంటి ఓ తలుపు మూసుకుంటే మరో తలుపు తీసుకుంటుంది. కానీ మనలో చాలామంది ఆ మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచి ఉన్న తలుపుల్ని చూడకుండానే వదిలేస్తాం. ఓం సాయిరామ్. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.